ఈ కథ పేరు నువ్వే కావాలి. సీత తన హెయిర్ ఆయిల్ తీసుకుని విక్రమ్కి పెట్టబోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపుతాడు. ఏమైంది? కాస్త హెడ్కి మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. జిడ్డు ఏమీ ఉండదు. హెడ్ బాత్ వెంటనే చేసేయండి, కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అనగానే ఇక పట్టుకునే చేతిని పక్కన పెట్టి సీత విక్రమ్ ముందు నిల్చుని తనకి మసాజ్ చేస్తున్న మసాజ్ వల్ల సీత నడుము చుట్టూ చేతులు వేసి ఎదపై తలవాల్చి కళ్ళు మూసుకుంటే తలంతా గట్టిగా పట్టి కాసేపటికి వెళ్ళి తలస్నానం చేసుకోండి, మీకోసము టీ పెట్టుకుని వస్తా అని సీత కిందికి వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి గారు అక్కడికి వచ్చి ఏమైంది, టీ ఏంటి ఇప్పుడు సీత అని విక్రమ్కి అడిగితే, విక్రమ్ గారికి తలనొప్పిగా ఉందంట అత్తమ్మ, అందుకే మసాజ్ చేస్తాను, హెడ్ బాత్ చేసుకుని వచ్చేసరికి టీ పెట్టి ఇస్తాను అని అంటుంది. సరే, మిరియాని ఇలాచీ కూడా పొడి చేసి ఆ ర్యాక్లో ఉంది, తీసుకుని కాస్త వేయి. సరే అత్తమ్మ అని చెప్పి ఆ డబ్బా తీసుకుని కాస్త వేస్తుంది. బాగా కాచిన తర్వాత టీ తీసుకుని విక్రమ్ దగ్గరికి వెళ్తే తలస్నానం చేసి అప్పుడే వచ్చిన విక్రమ్ తనను బెడ్ మీద కూర్చోబెట్టి చేతిలో టీ పెట్టి తల తుడుస్తూ ఉంటుంది సీత. టీ తాగిన విక్రమ్, నువ్వు పెట్టే టీకి ఇలా కాదు కదా ఉండేది అని అనడంతో, అత్తమ్మ చెప్పారు అలానే చేశాను, అందుకే టీ ఫ్లేవర్ మారింది అని సీత అనేసరికి అనిపిస్తుంది. ఏమైంది, బాగా అలసిపోయి కనిపిస్తున్నారు, కాస్త వర్క్ తగ్గించుకోండి అని అంటే, వర్క్ వల్ల వచ్చిన తలనొప్పి కాదులే ఇది అని చెప్పి టీ తాగిన తర్వాత కప్పు సీత చేతిలో పెట్టి బాల్కనీలోకి వెళ్ళి విక్రమ్ సీత అక్కడ లేదని చూసి వెంటనే సీత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడితే వెంటనే ఏం చేయాలో విక్రమ్కి ఒక ఐడియా వస్తుంది. ఇక వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెళ్లి పనులు మొదలైతే విక్రమ్ జయరాం గారు ఈవెంట్ వాళ్ళతో మాట్లాడి ఓకే అన్న తర్వాత యశ్వంత్ అలాగే విక్రమ్ ఇద్దరు కూడా ఆఫీస్ వర్క్లో బిజీ అవుతారు. సీత వాళ్ళ చెల్లికి విక్రమ్ తీసిన చీరలు అలాగే డ్రెస్సులు కూడా రాధితో పాటు చూపిస్తూ ఉంటుంది. అదంతా ఖరీదైన బట్టలు తనకి లేవని బాధపడుతూ తన బాయ్ ఫ్రెండ్కి వెంటనే మెసేజ్ చేసి తనకు కావాల్సిన డ్రెస్సుల గురించి చెప్తే, ఇంపార్టెంట్ వర్క్లో ఉన్న బేబీ ఇప్పుడు కుదరదని రిప్లై వస్తుంది. దాంతో చాలా డిసప్పాయింట్ అవుతుంది. కాసేపటికి తిరిగి వచ్చిన సీత చెల్లి రమ్య మొహం వాడిపోయి ఉండడం చూసి ఏమైంది అని అడిగితే, అక్క నాకు పెళ్ళికి వేసుకోవడానికి డ్రెస్సులు లేవు అని అంటుంది. దాంతో ఎందుకు అంత బాధపడుతున్నావు, డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకో, నీకు నచ్చింది తీసుకో అని సీత అనగా అందులో బాగా ఖరీదుగా ఉన్న డ్రెస్సులను తీసి నాకు బాగా నచ్చాయక్క అని చెప్తే, సరే అవే తీసుకో, నేను పెళ్ళికి డ్రెస్సులు వేయను కదా, శారీ కట్టుకుంటా అని చెప్పి రాధితో పాటు వాటికి కావాల్సిన బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అలాగే మ్యాచింగ్ కూడా పెట్టుకుని అత్తకి హెల్ప్ చేయడంలో బిజీ అవుతుంది సీత. ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ మళ్ళీ ఫైల్లో సేమ్ లెటర్ కనిపించడంతో ఈసారి సీరియస్గా తీసుకుని మేనేజర్కి ఫోన్ చేసి సీసీ మొత్తం చెక్ చేసి అది ఎవరో హాఫ్ అన్ అవర్లో మాకు తెలియాలి అని సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా అప్పటి వరకు వణికిపోతూ ఉన్న మేనేజర్ పరుగున సీసీటీవీ రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఆ ఫైల్ ఏ డిపార్ట్మెంట్ నుండి వచ్చిందో చూసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక అమ్మాయి మీద అక్కడ అనుమానం వస్తూ ఉంటుంది మేనేజర్కి. ఇక మొత్తం అమ్మాయి ఉన్న డిపార్ట్మెంట్ని ఒక వారం రోజులు కింద వరకు చెక్ చేస్తూ ఉంటారు. ఇక కన్ఫర్మ్ అవ్వడంతో వెంటనే అమ్మాయి డీటెయిల్స్తో సహా అమ్మాయి విక్రమ్ ముందు నిలబెడతాడు మేనేజర్ అక్కడి నుండి వెళ్ళమని చెప్పి సూటిగా అమ్మాయిని చూసి లవ్ లెటర్స్ మొహం మీద వేసి ఇక తర్వాత రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి నవ్ యూ గెట్ అవుట్ అని చెప్పి గట్టిగా మేనేజర్ని పిలిచేసరికి పేమెంట్ మొత్తం సెటిల్ చేయమని చెప్తే మేనేజర్ అదే విషయం బయట ఉన్న అమ్మాయికి చెప్పడంతో మేనేజర్ ఎంత ఆపినా వినిపించుకోకుండా విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళి అట్లీస్ట్ మీకు నచ్చినట్టు ఉంటాను, ఏం తక్కువ చెప్పండి, చాలా ఇయర్స్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. చిరాగ్గా విక్రమ్ మొహం పెట్టి గెట్ అవుట్, ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణం నిమిషంలో గాల్లో ఉంటుంది, మీ నాన్న బాధ్యత గల వృత్తిలో ఉన్నారు, అతని పరువు చెడగొట్టుకు, కూతురు మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని బాగా చదివించి జాబ్ వచ్చిందని సంతోషంలో ఉండి ఉంటారు, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసి లేనిపోని ఆశలు పెంచుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నీకు తెలుసు కదా ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది, అయినా నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు, నువ్వు ఒక్క క్షణం నా కళ్ళ ముందు కూడా అస్సలు ఉండకు, నీ వేరే డిపార్ట్మెంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, అది కూడా మీ ఫాదర్ మీద గౌరవంతో, అంతే తప్ప నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ రావు కూడా, మీ ఫాదర్ మా నాన్నగారికి ఫ్రెండ్, అదే రికమెండేషన్తో నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది, అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి, ఎందుకు నా ప్రేమ మీకు అర్థం కావటం లేదు, మీరు ఏమడిగినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అంత అందమైన అంత అందమైన అమ్మాయి ఎవరు వదులుకోరు సార్, ఒకసారి బాగా ఆలోచించండి, నేను పెద్దగా తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, జస్ట్ వన్ నైట్ అని మాట పూర్తవక ముందే విక్రమ్ చేతి
చేతి దెబ్బ బొగ్గు మీద గట్టిగా తగలడంతో అక్కడున్న కుర్చీ మీద పగిలి ఎడ్జ్ తగలడంతో పెదవి చిట్లి నుదురికి దెబ్బ తగులుతుంది. గాయమవుతుంది. గెటౌట్ మేనేజర్ అని గట్టిగా అరవడంతో కింద పడ్డ తనని లేపి బయటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి పేమెంట్ సెటిల్ చేసి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి అమ్మాయి దగ్గర కూర్చోపెడతారు. ఇక అమ్మాయి వాళ్ళు నాన్నగారు విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళి జరిగిందంతా తెలుసుకుని విక్రమ్కి క్షమాపణ చెప్పిన తర్వాత అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళి తగిన బుద్ధి చెప్పి కొన్ని రోజుల్లో మీ బావతో పెళ్ళి నీకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అదే విషయం భార్యతో చెప్తాడు. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. విక్రమ్ గారిని ఈరోజు కాకపోతే విక్రమ్ గారికి రేపైనా నేను నచ్చుతాను. ఇప్పుడు విక్రమ్ భార్య మోజులో ఉన్నాడు. ఇవన్నీ కామన్ కదా నాన్న. భార్య మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు నా లవ్ కనిపిస్తుందేమో. నేను అప్పటి వరకు విక్రమ్ కోసము ఎదురు చూస్తాను. నాకు పెళ్లి మీద ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు అని అనడంతో మరొకసారి కూతుని కొట్టడానికి చేయి ఎత్తితే భార్య అడ్డు రావడంతో ఎందుకు అడ్డుపడుతున్నావు? చూసావు అది ఎలా మాట్లాడుతుందో. పెళ్ళైన వాడి కోసం అది ఎంత తప్పుగా ఆలోచిస్తుందో. నా పెంపకానికి ఆల్రెడీ మాట వచ్చింది. ఇంకా ముందు ముందు అది చేసే దారుణాలను మనం చూడలేము. ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? తన తప్పు తనకి తెలియచెప్పాలి కదా. ఇప్పుడు లేకపోతే ఇంకా అతనిపై ప్రేమ పెంచుకుని అలాగే పిచ్చి పిచ్చిగా ఉంటే. లేదు నాన్న, నా ప్రేమ ఇప్పుడు కాదు ఎప్పుడు నుండో విక్రమ్ అంటే నాకు ఇష్టం. మా కాలేజీలో ఒకసారి విక్రమ్ని కాలేజీలో చూశాను. అందుకే అంకుల్ మీరు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. అందుకే అంకుల్ రికమెండేషన్తో నేను ఆ కంపెనీలో విక్రమ్ కోసమే జాయిన్ అయ్యాను అని చెప్తే అప్పటి వరకు ఉన్న సహనం కోల్పోయిన తండ్రి గట్టిగా బుద్ధి చెప్పి గదిలో వేసి లాక్ చేసి వెంటనే చిల్లికి కబురు పెట్టి ముహూర్తం ఎంత తొందరలో ఉంటే అంత తొందరలో ముహూర్తం పెడదాం తన నిర్ణయం చెప్తాడు. తన అన్న ఫోన్ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్న చెల్లి ఫోన్ చేసి అన్న పెళ్లి చేద్దాం అనగానే మాట మాట్లాడకుండా మరుసటి రోజు అన్నయ్య ఇంట్లో పంతులు గారితో సహా ముహూర్తాలు తీసి వాలిపోతుంది. ముహూర్తాలు తీసి ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళి 15 రోజుల హడావిడి పెళ్లి చేసేస్తారు. అసలు ఒప్పుకోదు. అయినా కూడా పెద్దలు పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో వివరంగా చెప్పడంతో ఇక కాదనలేక తల్లిదండ్రుల చావును చూడలేక తల వంచుకొని తాళి కట్టించుకున్న విక్రమ్ మీద మాత్రం ఇష్టం పోదు. బెంగళూరులో జాబ్ చేయడం వల్ల వాళ్ళ బావతో పాటు బెంగళూరు వెళ్ళి కొత్త కాపురం మొదలు పెడుతుంది. వాళ్ళ బావ సహనం ముందు తన ప్రేమ ఓడిపోవడంతో నెమ్మదిగా బావకు దగ్గర ఇద్దరు పిల్లల తల్లి కూడా అయ్యి ఒకరికి ఒకరు అన్నట్టు ఉంటే అది చూసిన తల్లిదండ్రులు తమ నిర్ణయం తప్పు కాదని భావించి మిగతా జీవితాన్ని మనవడితో హ్యాపీగా అప్పుడప్పుడు బెంగళూరుకి వెళ్ళి గడుపుతూ మిగతా టైం అంతా ప్రొఫెషనల్గా బిజినెస్ బిజీగా ఉంటారు. వీళ్ళు మాత్రమే ముందుగా ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ ప్రజెంట్లో ఉంటారు. విక్రమ్ అసహనంగా ఉండడంతో మిగతా వర్క్ను ఇష్యూ చూసుకోమని మెసేజ్ చేసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళగానే సీతను చూసి అలసట అంతా పోతుంది. సీత డిజైనర్ బ్లౌజ్, నావీ బ్లూ కలర్ సారీ సింపుల్గా రెడీ అయ్యి మొబైల్లో తనకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటే చప్పుడుకి మొబైల్ నుండి తలపు మీదకి ఎత్తిన సీత అక్కడున్న విక్రమ్ని చూసి ఆ టైంలో షాక్ అవుతుంది. మీరేంటి ఈ టైంలో అని ఎదురుగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని పక్కన పెట్టి టై తీయబోతూ ఉంటే తన చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకొని అదరాలను ముడివేసి తేనె జురుకునే పనిలో పడితే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది సీత. డోర్ లాక్ చేసి ఉండడంతో సీతను బెడ్ మీద వేసి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే మీరేంటి ఈ టైంలో అని సీత అడుగుతున్న సమాధానం చెప్పక ప్రణయ కావ్యానికి తెరలేపుతాడు విక్రమ్. ఎంత తిన్నా తీరని ఆకలి విక్రమ్ది. కొత్త కొత్త రుచులతో తినే కొద్దీ తినాలనిపించే అందం సీతది. విక్రమ్ గుండెల మీద సేద తీరుతున్న సీత తలపైకెత్తి ఏమైంది ఇంత త్వరగా వచ్చారు అని అడిగితే వర్క్ లేదు అందుకే విక్రమ్ అనేసరికి ఆశ్చర్యంగా చూస్తే పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూడకు అని మరింత ముద్దుగా ఉన్నావు అని మరొక మారు అంటూ విక్రమ్ కదిలితే బాబోయ్ నాకు పని ఉంది ఈ టైంలో ఏంటి మీరు అని దూరం జరిగితే అసలు జరగనివ్వకుండా ప్రేమ వర్షంలో తడిపిస్తాడు విక్రమ్. అలసిపోయిన సీత కిందికి వెళ్ళడం విషయం మర్చిపోయి హాయిగా నిద్రపోతే తనని ఒకసారి చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విక్రమ్. కిందికి వెళ్ళి డోర్ లాక్ చేసి మహాలక్ష్మి గారు అక్కడ ఉన్న విక్రమ్ని చూసి ఆశ్చర్యపోతే లంచ్ టైంలో విక్రమ్ ఏదైనా వర్క్ మీద ఇక్కడికి వచ్చావా ఏంటి ఈ టైంలో అని మహాలక్ష్మి గారు అడిగితే లేదు మామ్ అని చెప్పి కూర్చుంటే వస్తుందేమో అని సీత గది వైపు చూస్తుంది మహాలక్ష్మి. తను కాసేపు తర్వాత వస్తుందిలే మామ్ నాకు చాలా ఆకలిగా ఉంది వడ్డించు అని మహాలక్ష్మికి చెప్పి తింటే ఇప్పటి వరకు తననే వండింది నాన్న ఇప్పుడు ఏమైంది హెల్త్ బాగలేదా ఏంటి అని మహాలక్ష్మి గారు అడిగితే ఏమీ లేదులే మమ్మీ తన ఫుడ్ ఇవ్వు నేను తీసుకుని ఇస్తా అతను తన గదిలో తింటుందిలే అని అనడంతో మళ్ళీ ఎక్కువ రెట్టించలేదు మహాలక్ష్మి. విక్రమ్ తిన్న తర్వాత సీత కోసం ఫుడ్ ప్లేట్లు ఇవ్వడంతో విక్రమ్ తీసుకుని వెళ్ళి సీతకు లేపి బలవంతంగా కాస్త తినిపిస్తాడు.
రాధి రమ్య వాళ్ళు కిందికి వస్తూ విక్రమ్ని చూసి ఆగిపోతే విక్రమ్ గదిలోకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చిన రాధి ఏమైంది మామ్, ఫుడ్ అన్నయ్య గదిలోకి తీసుకుని వెళ్తున్నాడు అని మహాలక్ష్మి అడిగితే వదిన కోసం తను రాలేదు, అక్కడే తింటాను అంటే ఇచ్చా అని అంటుంది. సరేలే అని వాళ్ళిద్దరూ కూర్చోవడంతో కానీ రమ్య ఆలోచనలో పడుతుంది. ఏంటి అక్కకి ఇక్కడ ఎంత రాజభోగం జరుగుతుంది ఇంట్లో అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి రమ్య ఆలోచనలు ఎంతవరకు దారి తీస్తాయి, ఇక విక్రమ్ ఏ విధంగా బుద్ధి చెప్పనున్నాడు, వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.